అందరికీ నమస్కారం. సోలోగా శ్రీహరి ఇట్స్లేక ఆకలితోటి ఉన్నాడు. ఈ సబ్ క్యారెక్టర్స్ చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. అతను సోలోగా వచ్చే సినిమా మాత్రం యావరేజ్గా ఉంటున్నాయి అనే ఒక అపోహ. హిట్ అనే ఆకలిని మళ్ళీ చాలా ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత నాకు అద్భుతమైన ఆకలిని తీర్చిన భైరవ ఇంత హిట్ అయిన సందర్భంగా ఈ సక్సెస్ మీట్లో మీ అందరి ఆదరణతో ఈ సినిమా ఈరోజు మేము గర్వంగా కాలరెత్తుకొని నేను హీరోని, నాకు స్టామినా ఉంది అని మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసిన ఈ భైరవ సినిమాకి, మా యూనిట్ మొత్తానికి, మా సంస్థ విశాఖ ప్రొడక్షన్స్కి, విశాఖ టాకీస్కి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరి విజయం అని గర్వంగా మీ అందరి ముందు మొత్తం యూనిట్కి తెలియజేస్తూ, ఇది సక్సెస్ అని నిర్ధారించడానికి దీని మీద అంకెలన్నీ ఉన్నాయి. అవన్నీ మా ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు మీకు వివరిస్తారు. సో ఈ సినిమాలో ఎవరికి పేరు రాలేదు, ప్రతి ఒక్కరికి వచ్చింది. దీని గొప్పతనం ఏంటంటే ఈ స్క్రిప్ట్ గొప్పతనం, ప్రతి క్యారెక్టర్కి క్యారెక్టరైజేషన్ కుదరటం, ప్రతి క్యారెక్టరు లాస్ట్కి వచ్చేసరికి ఒక విలన్ తప్పితే మిగిలిన సినిమాలో ఉన్న విలన్స్ అందరూ పాజిటివ్గా మారటం, హీరోని ఇప్పుడున్న సిచ్యువేషన్ని సపోర్ట్ చేస్తూ అద్భుతమైన, అంటే నాకు భద్రాచలంకి అట్లాంటి క్లైమాక్స్ దొరికింది. క్లైమాక్స్కి వచ్చేసరికి భద్రాచలంలో విలన్ అనేవాడే లేడు. అలాగే భైరవలో ఒక మెయిన్ విలన్ పనిష్మెంట్ చేయటం తప్పితే మిగిలిన విలన్స్ అందరూ మారుతారు. మొత్తం నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ పాజిటివ్ అయ్యే విధంగా ఈ సినిమాకి మళ్ళీ కుదిరింది. దీంట్లో మేము తీసుకున్న అంశాలన్నీ కూడా అద్భుతంగా, ఈ స్క్రిప్ట్ని మెయిన్గా ప్రతి ఒక్కరూ అభినందించే రేంజ్, ఒక తమిళ్ శంకర్ ఏ విధమైన స్పాన్ తోటి తీస్తాడో అట్లాంటి గొప్ప థాట్ తోటి మీరు ఈ సినిమాని ప్రజెంట్ చేసినందుకు ఎన్ని అప్రిషియేషన్స్ వచ్చినాయి అంటే అంత గొప్పగా వచ్చినందుకు, ఇంత గొప్ప సక్సెస్ని నాకు, విశాఖ టాకీస్కి, మా యూనిట్కి అందించిన ప్రేక్షక మహాశయులకి మళ్ళీ ఒకసారి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, అలాగే ఈ సినిమాతోటి మా అందరికి కలిపి ఎంత పేరు వచ్చిందో నా కొడుకు మేఘాంశుకు కూడా అంత పేరు రావటం, నిజంగా ఈ భైరవ నా జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతమైన అచీవ్మెంట్గా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకు ఫస్ట్లో బాగా ఎంకరేజ్ చేసింది మా శ్రీహరణ. ఫస్ట్ సినిమా నాది ఒరే తమ్ముడు. ఆ సినిమాలో కానీ, దాసన్న సినిమాలో కానీ బాగా ఎంకరేజ్ చేసిందంతా మొత్తం మా శ్రీహరణనే. ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్న కారణం కూడా దానికి శ్రీహరణనే. ఏ సినిమాలైనా శ్రీహరణ చేసే ప్రతి సినిమా నా గురించి కంపల్సరీ ఆదరిస్తాడు, ఒక తమ్ముని లెక్క భావించి ఈరోజు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి, ఆ క్యారెక్టర్ని చాలా పెద్ద క్యారెక్టర్ అవుతుందని చెప్పిన ఫస్ట్ వ్యక్తి కూడా మన శ్రీహరణనే. ఇదే షూటింగ్లో బృందావనం షూటింగ్ చేసేటప్పుడు శ్రీహరణ మంచి క్యారెక్టర్ వెంకటనిది చేస్తున్నావు నువ్వు అని చెప్పిండు. చెప్పడం నేను కూడా చేసిన. నేను అనుకోలే నేను ఇంత పెద్ద క్యారెక్టర్ నేను చేస్తానని. నా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవాల్సిన ఆశ నాకు చాలా ఉండే. అది మా శ్రీహరణ ఆధ్వర్యంలో జరిగింది. మనస్ఫూర్తిగా ఈరోజు నేను చాలా అభినందిస్తున్నాను నేను మా శ్రీహరణ గురించి. నాకు ఎక్కువ ఎంకరేజ్ చేసింది ఇండస్ట్రీలో నాకు ఫస్ట్ శ్రీహరణ గారే. అయితే నన్ను బయటికి తీసుకొచ్చింది నా గాడ్ ఫాదర్ వివి వినాయక్. ఆయనకు కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఈ సినిమాలో 2 గ్రూపుల కింద పెట్టారండి. ఫిష్ వెంకట్ని నన్ను, నా పేరు దీంట్లో 6 సెన్స్ శ్రీశైలం. ఈ సినిమాలో మా క్యారెక్టర్ గురించి చెప్పుకునే ముందు హరి గారు ఒక డైలాగ్ ఒకటి చెప్తారండి. చాలా వరకు
టైగర్లు సింహాలు అని చెప్పి పొగుడుతుంటారు చాలామంది, నువ్వు పెద్ద టైగర్ పెద్ద సింహాను అని. ఆయన ఒక మాట అంటారు ఒక సందర్భంలో, నన్ను పులులతో కానీ కిలోమీటర్ దూరంలో నడిచి వచ్చే సింహం, గబ్బు కొట్టే సింహం తోటి పోల్చొద్దు నన్ను అని. అలాంటి డైలాగ్స్ ముత్యాల ముగ్గు సినిమాలో రాఘోపాల్ గారి డైలాగ్స్కి ఎంత స్పందన వచ్చిందో అప్పట్లో రికార్డ్స్లో వచ్చినట్టు, అలాగే ఈ సినిమా నేను గుంటూరులో చూశాను అనమాట. థియేటర్లో ఉన్న జనం అందరూ ఆ డైలాగ్స్ అన్నీ క్యాసెట్ చేస్తే బాగుంటుందేమో అండి. ఆఖరికి క్లైమాక్స్లో కూడా ఆయన బెడ్ మీద పడుకునే డైలాగ్ ఇంకా 2-3 ఉంటే బాగుంటాయేమో అని అలాంటి స్పందన ఈ మధ్యలో చూసిన సినిమా కదండి భైరవ. ఈ సినిమాలో డైలాగ్స్ కూడా చాలా వెరైటీగా, ఎస్పీ గారు మమ్మల్ని అడుగుతారు అన్నమాట, ఏంటి మీరు డిసైడ్ చేసుకున్నారా గ్రూపులన్నీ కలిసి డీలా నో డీలా అంటే, ఆ టయానికి సందర్భంగా అసలు ఏది రాసినట్టు కాకుండా న్యాచురల్ ఫ్లోలో ఉండాలని. డీలా నో డీలా అంటే ఇప్పుడు శ్రీహరి గారు వెంటనే ఒక మాట చెప్తే దాన్ని మళ్ళీ డైలాగ్ కింద మార్చి లటక్కమని చెప్పే డబ్బా పెట్టే, నాకు ఇదేమైనా సాయి కుమార్ టీవీ ప్రోగ్రామా సార్, నాకు కొంచెం టెన్షన్గా ఉంది అని ఇలాగా న్యాచురల్ ఫ్లోలో. అటు ఫిష్ వెంకట్ పేరు కూడా ఫిష్ వెంకట్, దాంట్లో ఇలాగ రౌడీల్ని గూరకాల కింద చేస్తారండి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. మా ప్రొడ్యూసర్ గారు విశాఖ టాకీస్ ఇలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు తీయాలి. భైరవ సినిమాలో నేను 2 సీన్స్ చేశాను. ఒక సీన్, ఒక ఫైట్ చేసేటప్పుడు నాకు అంత గ్రేట్ అనిపించలేదు, అంటే బాగుంటుంది అనుకున్నాను. కానీ స్క్రీన్ మీద చూసుకున్న తర్వాత అసలు నేనే షాక్ అయ్యాను. సో నా థ్యాంక్స్ విజయ్ మాస్టర్కి మరియు శ్రీహరి అన్నకు. సో ఈ సినిమాలో నాకు శ్రీహరి గారి కన్నా బాగా నచ్చిన క్యారెక్టర్ ఆ బాబు క్యారెక్టర్ అండి. నాకు యాక్చువల్గా 2 డేస్ వరకు తెలియదు ఏంటంటే శ్రీహరి గారి సన్ మేఘాన్స్ అని తెలియదు. ఎవరు అరే బలి చేశాడు అబ్బాయి అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది తండ్రిని మించిన పుత్రుడని. సో శ్రీహరి అన్న హ్యాపీగా పుత్రోత్సవము అనే సాంగ్ ఉంది కదా, అది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే హాస్పిటల్లో బాబు పడ్డ తర్వాత హాస్పిటల్లో ఉంటాడు, అక్కడ కంటిన్యూస్ 5 మినిట్స్ డైలాగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎంతమంది కానిస్టేబుల్ ఉన్నారు, ఇవన్నీ కంటిన్యూస్గా 5 మినిట్స్ చెప్పాడండి. సో అండర్ 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు ప్రతి ఒక్కరు ఈ ఫిలిం మిస్ కావద్దు. ఎందుకంటే మీరు ఆ మేఘాన్స్ టాలెంట్ చూడండి, అంత బాగా చేశాడు, అంత బాగా చెప్పాడు. సో స్పెషల్ థ్యాంక్స్ టు నట్టి కుమార్ గారు అండ్ సీన్ అన్న. థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి, మా సినిమా మంచి సక్సెస్గా ఉంది. అండ్ నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. స్టార్టింగ్లో ఫస్ట్ సీన్, ఫస్ట్ ఫైట్ ఉంటుంది. అసలు ఆడియన్స్ రియాక్షన్ చూసి ఇందాక శ్రవణ్ చెప్పినట్టు నేను షాక్ అయిపోయాను. బికాజ్ ఆ ఫైట్కి చాలా చాలా బాగా అప్రిసియేషన్ వచ్చింది. విజయన్ మాస్టర్ గారు చేశారు ఫైట్, చాలా చాలా అద్భుతమైన ఫైట్ చేశారు. అంటే జస్ట్ ఒక మంచి ఎపిసోడ్ని ఇంకా సూపర్గా తీసి అసలు ఆ ఫైట్ అన్బిలీవబుల్గా ఉందండి. సో మా సినిమాకి ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా శ్రీహరి గారు ఫ్యాన్స్కి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మా భైరవ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకి, అట్లాగే ఫస్ట్ టైం డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన శ్రీహరి గారికి, నట్టి కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సబ్జెక్ట్ ఎప్పుడు ఆదరిస్తూ మా విశాఖ టాకీస్ని ఇంత పెద్ద హిట్ చేసి ఇన్నాళ్ళు కూడా మాకు అడుగడుగున విశాఖ టాకీస్ కండదండలతో నిలబెట్టి మాకు సినిమాలు చేయడానికి ఇంతగా మాకు ఆదరించిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖ టాకీస్ బ్యానర్పై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇది మాకు చాలా పెద్ద హిట్ అవడానికి మాకు శ్రీహరి అని సినిమా చేసి, అలాగే మన శ్రీనివాస్ రెడ్డి కొత్తగా డైరెక్షన్ మాతోనే ఉంటాడు, ఎలా చేస్తాడని భయంతో ఇద్దరం అనుకున్నా కూడా అసలు ఎవరితోనే అవకాశం లేకుండా అనుకున్న టైంకి అనుకున్నట్టు ఒక కమిట్మెంట్, ఏ కమిట్మెంట్ అయితే అనుకున్నాడో ఆ కమిట్మెంట్ నాకు పూర్తి చేసి అంటే ఎలాగైనా సరే మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నాకు చేసినందుకు థ్యాంక్ యూ. ముందు ఆయన డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి డైరెక్టర్ కావాలి, ఎందుకంటే నిర్మాత బతకాలి, నిర్మాత ఉండాలి, ఎంత బడ్జెట్లో చెప్తే అంత బడ్జెట్లో చేయాలన్న డైరెక్టర్ 100% ఎప్పటికైనా సరే పెద్ద డైరెక్టర్ అవుతాడు, 100% దాంట్లో నో డౌట్. అలాగే శ్రీహరి అన్న మాకు ఫస్ట్ నుంచి ఆదరిస్తూ మా బ్యానర్కి ఎలాగైనా సరే హిట్ ఇవ్వాలని ఒక తపన ఈరోజు ఇంత పెద్ద హిట్ చేయడానికి ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా రియల్ హిట్ అంటానికి ఫస్ట్ నైజాం 3 days కలెక్షన్, మొత్తం టోటల్ కలెక్షన్ 1,39,797,000 రూపాయలు. కదా
1,6,39,797 రూపాయలు. ఇది మొత్తం టోటల్గా 3 days షేర్, ఓన్లీ 3 days 3 రోజులు, శుక్ర శని ఆదివారం షేర్. నైజాం 48,84,763 రూపాయలు. సీడెడ్ 26,54,622 రూపాయలు. వైజాగ్ 8,18,000 రూపాయలు 225 రూపాయలు. ఈస్ట్ 2,46,861 రూపాయి. వెస్ట్ 3,38,229 రూపాయలు. కృష్ణా 4,20,697 రూపాయలు. గుంటూరు 8,20,479 రూపాయలు. నెల్లూరు 4,55,927 రూపాయలు. ఇది కర్ణాటక కాకుండా, ఒరిస్సా కాకుండా, మన అదర్ సూరత్ కానీ, పూణే కానీ ఇవన్నీ కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కలెక్షన్ 1,06,39,797 రూపాయలు. ఇస్ ద రియల్ కలెక్షన్. అందుకే ఈ కలెక్షన్ మొత్తం టోటల్గా సీటు కూడా తీసుకొని ఎందుకు వచ్చామంటే, ఈ సినిమా హీరో గారు 262 థియేటర్స్ సినిమా రిలీజ్ చేస్తే మార్నింగ్ షో హెవీ రిటర్న్స్ ఏదైతే కలెక్షన్ ఉందో అలాగే మ్యాట్ని నుంచి ఫస్ట్ షో నుంచి సెకండ్ షో నుంచి ప్రతి ఒక్క రోజుకి గెలుస్తూ నిన్న కూడా డే బై డే పెరుగుతూ కలెక్షన్ అంటే హెవీ రిటర్న్స్ వచ్చింది. ఈరోజు మాస్లో హీరో గారికి ఉన్న ఇమేజ్, ఆయన డైలాగ్ వర్షన్కి క్లాప్స్ కొడుతూ, అలాగే మాస్టర్ మ్యాగన్స్ మరి ఫస్ట్ టైం అందరికంటే మొత్తం హీరో గారి కంటే అందరికంటే కూడా ఇనానిమస్గా ఎవరికో హీరో గారి అబ్బాయిని కూడా మేము ఎవరికి చెప్పలేదు. కానీ మేము మార్కెట్లో అంటే మనందరికీ తెలుసు కానీ బయటకు కూడా చెప్పలేదు. అబ్బాయి బాగా చేశాడు, ఆ అబ్బాయి సాంగ్ బాగా చేశాడు, సింగిల్ టేక్లో ఇంత డైలాగ్ చెప్పాడు, అంత అవార్డు వస్తుంది అనేసి ప్రతి ఒక్క ప్రేక్షకుల నుంచి వస్తుంది అవార్డు వస్తుంది అనేది. అవార్డు 100% రావాలి, ఇవ్వాలి అనేది 100%. అవార్డుకి మేము అప్లై చేస్తున్నాం, అన్ని అవార్డులకు అప్లై చేస్తున్నాం. ఈ పిక్చర్ ఇది ప్రేక్షకులకు పనికొచ్చేది, జనాలకు పనికొచ్చే సినిమా. 10 మందికి చూస్తే ఇది జనాలకు, మన సమాజానికి ఉపయోగపడే సినిమా తీసాం. పోలీస్ అంటే ఇలా ఉండాలి, సమాజం అంటే ప్రజలు కూడా మనం సహకరించాలి అన్న విధంగా ఈ సినిమా తీసి ఈ సినిమాని ఇంత హిట్ చేసి ఈరోజు అంటే రియల్ హిట్ అంటే మనం ఒక సినిమాని ఒక పండగ చేసుకుంటే ఎలాగ వాతావరణం ఉంటామో ఆ శుక్రవారం నాడు అంత పండగ వాతావరణం వచ్చింది. ఆ పండగ వాతావరణంలో అంటే ఆ రోజు మొత్తం టోటల్గా ఒక ఆనందంతో వచ్చాం. ఈరోజు మన అందరూ కూడా ఎంత హిట్ చేసిన ప్రేక్షకులకి మన తెలుసు నేను నమస్కరిస్తున్నాను. అలాగే ఈ సినిమాని ఇంత తక్కువ నాకు బడ్జెట్లో చేసినందుకు డైరెక్టర్ గారికి, అలాగే హీరో శ్రీరణకి, మొత్తం అప్రీతికి, శ్రావణ్కి, ఫిష్ వెంకటకి, మొత్తం టోటల్గా రుద్వికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పోటీ పడుతూ ఒక క్యారెక్టర్ వైజ్గా పోటీ చేస్తూ ఈరోజు ఒక బడ్జెట్లో తీయాలి, ఒక డైరెక్టర్గా ఈ బడ్జెట్లో నిలబడాలి అన్నందుకు డైరెక్టర్గా నాకు చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే నేను సంవత్సరం అంతా సినిమాలు చేసుకుంటూ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అన్నయ్య నాకు చేసినందుకు ఆయన మాట నేను నిలబెట్టి ప్రతిసారి కూడా ఆయన చెప్పినట్టుగా వివిధ థియేటర్లో కానీ అన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా నిలబడతాను. ఎక్కడ తప్పుటాడు అయినని మాత్రం ఆయన మీ మీడియా ముందు అందరి ముందు ఆయన మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.